गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते। చెప్పండి భవాని, మీ పేరు చెప్పండి. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నా పేరు దివ్య అండి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి మా ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రోత్సాహత అందరి మా ఏరియా వాళ్ళది, మా అందరి ప్రోత్సాహత వల్ల నేను ఇక్కడ వరకు ఈ అమ్మవారిని 9వ సంవత్సరం నాది. ప్రజలందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి. అందులో నేను ఒక అమ్మవారి భక్తురాలి, ఒక జోగినిగా మీకు చెప్తున్నా. అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పటికీ నేను కోరుకుంటూ అమ్మవారిని ఇలాగే చేస్తూ ఉంటా. ఇది నేను చేసిన ఈసారి నవరాత్రులు. సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చుందా అన్నంతగా ఉన్నది. మరి ఈ అలంకరణ కోసము దాదాపు చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది మామూలు వ్యక్తులతో అయితే కాదు. మరి ఇంత ఓపికతోటి ఎంత టైం తీసుకుంది మీరు? స్వామి, అమ్మవారి అలంకరణ కోసం మధ్యాహ్నం నేను 2ంటికి కూర్చుంటే సాయంత్రం 7 వరకు కంప్లీట్ అవుతుంది అనుకోండి. ఖచ్చితంగా అంటే మామూలుగా అందరు చేసేలా ఉండదు. మేము చేయడం చాలా ప్రత్యేకంగా మేము చేస్తాం. ఇందులో అమ్మవారికి నచ్చిన విధంగా, ఆమె మెచ్చేలా, ఆమె మనసు నిండేలా, ఆమె ఎలా కోరుకుంటుందో అలా ఈ 9 రోజుల నవరాత్రులు ఆమెకి అంగరంగ వైభవంగా ఆమెను అలంకరించి పూజలు చేసుకుంటామండి మేము. అంటే మామూలుగా భక్తులందరూ అమ్మవారి మంటపాలు పెట్టుకొని, అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు కదా. అంటే మీరు ఒక జోగిని ఉండి అంటే మీకు పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తురాలు అన్నట్టు అమ్మవారి పేరు మీదనే జీవిస్తున్నా, అమ్మవారి పేరు మీద ఉంటున్నాను. నేను ప్రతిసారి ఇలాగే అమ్మవారికి నేను చేస్తూ ఉంటాను నవరాత్రులు. ఈమెకు పెట్టాల్సిన కారణం ఏంటంటే, నాకు ఎందుకో పెట్టాలనిపించింది. ఒక రోజు అనుకోకుండా పెట్టేశాను నేను అమ్మవారిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారిని పెడుతూనే ఉన్నా. కొద్దిగా పైకి పెరుగుతూనే ఉంది, అమ్మవారిని పెంచుతూనే ఉంది. కాబట్టి సంతోషంగా నేను అమ్మవారికి నిలుపుకుంటున్నానండి. అంటే ఎన్ని సంవత్సరాల కింద అనిపించింది మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తురాలని, ఇంకా ఈ మధ్య అమ్మవారిని చేస్తున్నా కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది నాకు. పేరు చెప్పండి. నమస్తే అండి, జై భవాని. అందరికీ, నిజామాబాద్ నగర ప్రజలందరికీ జై భవాని. అందరూ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. నా పేరు ప్రజ్ఞ, మాది గౌతమ్ నగర్. ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటాం మేము. గత 9 సంవత్సరాలుగా మా ఇంట్లో అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచిగా ఏర్పాట్లన్నీ మంచిగా జరిగినాయి. మంచిగా అన్ని ఏర్పాట్లతో అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఇంట్లో అమ్మవారు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే అమ్మవారి ఈరోజు 3వ రోజు కంప్లీట్ చేసుకొని మంచిగా అందరికీ ఆ దర్శనం ఇస్తుంది. అందరికీ జై భవాని. అందరూ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశల కింద ఎప్పుడు కూడా అందరూ ఏ కష్టాలు లేకుండా సుఖాలతోని, కష్టాలన్నీ తొలగిపోయి ఎట్లయితే ఈ నవరాత్రులు 9 రాత్రులు వెలుగులతో ఉంటాయో అట్లనే మీ జీవితాలు వెలుగులు నిండుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు మీ జీవితాలు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా అందరు భవానీల తరపు నుండి నేను కోరుకుంటున్నా. జై భవాని. చెప్పండి భవాని. ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఎట్లా సపోర్ట్ ఏమంటే ఏదైనా మేమిద్దరం కలిసి షేర్ చేసుకుంటాం. ఇక తను ఎట్లా అంటే నేను ఎట్లా అంటే తను అట్లా. సరే, ఇప్పుడు అలంకరణ అయిపోయింది. మరి ప్రసాదం ఎవరు చేస్తారు? మీరు చేస్తారా లేకుంటే తను చేస్తారా? అలంకరణ తను వేస్తుంది, ప్రసాదం నేను చేస్తా. అంటే అంత మంచి చేస్తారు మీరు ప్రసాదం. అంటే ప్రజలకు, ఇప్పుడు భక్తుల కోసం ఎంతమంది భక్తులు వస్తుంటారు సుమారుగా? ఇప్పుడు చెప్పలేము. ఒక్కొక్క రోజు మా ఇంట్లో పట్టరు, వాకిట్లో నిల్చుంటారు, రోడ్డు మీద నిల్చుంటారు. వస్తారు 200 దగ్గర వస్తారు, ఒక్కొక్కసారి 150 మంది దగ్గర వస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా క్రౌడ్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా తక్కువ వచ్చారు అన్న పేరు ఇప్పటికీ లేదు. ఈ రోజు ఏం ప్రసాదం చేసి? ఈ రోజు పులిహోర అయిపోయింది. ఎంతమంది వచ్చినా మరి మా కోసం ప్రసాదం మళ్ళీ చేస్తారు. రేపు మళ్ళీ రండి.